కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ప్రతి ఏడాది జరిగే నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా పట్టణంలోని స్థానిక వీవర్స్ కాలనీ వైడబ్ల్యూసీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి స్మారక అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే డాక్టర్ వివి జయనాగేశ్వరరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ముందుగా మాజీ సీఎం స్వర్గీయ ఎన్టీఆర్, మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్లు ఎమ్మెల్యే డాక్టర్ బివి నాగేశ్వరరెడ్డిని శాలువాతో భారీ గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ గత 9 ఏళ్ల నుండి బివి మోహన్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మిగనూరు క్రీడాకారుల కోసం నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించాలంటే టీడీపీ ప్రభుత్వంతో సాధ్యమవుతుందన్నారు. ప్రతి క్రీడాకారుడు ఓటమి గెలుపును సమానంగా స్వీకరించి ముందుకు పోవాలని సూచించారు. ఎమ్మిగనూరు క్రీడాకారులతో పాటు అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్లో దాదాపు 130 జట్లు రావడం సంతోషకరమన్నారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించాలని సూచించారు. అనంతరం క్రికెట్ ఆడి ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లయ్య, నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు భాస్కర్ల చంద్రశేఖర్, టోర్నమెంట్ ఆర్గనైజర్లు, క్రీడాకారులు, టీడీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మాండమైన టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక టోర్నమెంట్ ద్వారా క్రీడల్ని ప్రోత్సహించాలా, దానికి ఎప్పుడు కూడా మన ఎమ్మెల్యేలో అత్యంత వైభవపేతంగా ప్రతి ఒక్క కుల మతాలకు అతీతంగా జరుపుకునేటువంటి నీలకంఠేశ్వర స్వామి జాతర, ఆ జాతర సందర్భంగా నిర్వహించాలని చెప్పి ఆ రోజు ఆలోచనతో మొదలుపెట్టాం. ఈ రోజుకి దాదాపుగా 9 సంవత్సరాలు, అంటే 9వ టోర్నమెంట్ ఇది. ఈ 9వ టోర్నమెంట్ కి ఒకసారి మీరు చూస్తే మొన్ననే విశ్వశాంతి యాగం జరిగినటువంటి భూమి, అదే రకంగా యేసు ప్రభు ఎవరైతే ఉన్నారో వారి ప్రవచనాలతో ఆ రోజు ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ కూడా ఇదే భూమిలో జరపడం జరిగింది. ఇది ఎమ్మెల్యేలకి ఈ గ్రౌండ్ అంటే ఒక సెంటిమెంట్. అటువంటి దాంట్లో ఈ రోజు మళ్ళీ టోర్నమెంట్ ని 9 సంవత్సరాలు 9వ టోర్నమెంట్ జరిపేటువంటి సందర్భంగా 120 టీం ఈ రోజు క్రికెట్ టీంలు అంతర్రాష్ట్రం ఎక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి కూడా మన ఎమ్మెల్యేలకు వచ్చారంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడే నాకు ఆర్గనైజర్లు చెప్తున్న ఇంకొక సంగతి ఏమిటంటే ఇంకా 50 టీంలు ఉన్నా కానీ టైం లేదు. 50 టీంలు ఇంకా ఉంటే సరే కుదరదని చెప్పి ఆ 50 టీంలను కూడా రిజెక్ట్ చేశారు. ఇప్పుడు కాదు, ఈ సంవత్సరం కుదరదని. ఈ 120 టీంలతోటే మనము షెడ్యూల్ వేసిన తర్వాత మళ్ళీ నెల రోజులు జరగాల్సిన ఈ టోర్నమెంట్ ఆ నెల రోజులకి సరిపోతా ఉంది. మరియు ఈ రోజు అంతర్రాష్ట్రీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి మన ఎమ్మెగనూరుకు వచ్చి ఎమ్మెగనూరులో ఈ రోజు క్రికెట్ ఆడేటువంటి ప్రతి ఒక్క క్రీడాకారులు కానీ, ఈ క్రీడలో క్రికెట్ ని వీక్షించేటువంటి మన ఎమ్మెగనూరు ప్రజలు కానీ, ఈ టోర్నమెంట్ లో కాదు క్రీడలకు సంబంధించిన ఏ కార్యక్రమం కూడా జాతర సందర్భంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు పోయి అత్యంత వైభవపేతంగా జరుపుతున్నాం. ఎందుకంటే ఒక ఆనవాయితీ ఉంది. ఎమ్మెగనూరు నియోజకవర్గంలో అధికారంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా జాతరకు సంబంధించినటువంటి